నమస్కారం అందరికీ. ఇప్పుడు నైట్ దాదాపు 3 అవుతుంది. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఆవు బండి అంటే మంచి మంచి ఆవులు, మంచి మంచి దొడలు ఇల్లీగల్గా ఈ కోయనికి కడుగోలు తీసుకొని వస్తున్నారు. చోడుప్పల్ ఏరియాలో వాళ్ళు చాయ్ తాగనికి ఆగినారు. ఒక ధాబాలో ఉన్నారని నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఇమీడియట్గా చోడుప్పల్ వైపు నేను వెళ్తున్నా. ఇప్పుడు డ్రైవర్ లేదు, నేనే డ్రైవింగ్ చేస్తున్నా. రూల్స్కి కూడా నేను అగ్నిస్గా నేను ఇవాళ బండి నడుపుతున్నా. ఎందుకంటే నాకు అర్జెంట్ వెళ్ళాలి. నేను అందుకోసం కొద్దిగా స్పీడ్గా బండి నడుపుతున్నా. అందరికీ నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే గోమాతని, ఆవుని కాపాడాలి, అదే నా ఉద్దేశం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నా, గోరక్షణ మనం అందరం చేయాలని నేను ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నా. జస్ట్ ఒక 20 minutesలో చోడుప్పల్కి నేను వెళ్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో తయారు చేసి లేపు, అది లేపు. ड्राइवर को देखते रहो, भाग जाएगा. రా, ఎక్కడ నుంచి తెచ్చినావు? సామాన్లు లాస్ ఇక్కడ ఖమ్మం నుంచి ఎక్కడ తీసుకున్నారు? ఎడతేగా టెన్షన్తో నేను రోడ్ కాడ తీసుకుంటారా? ఇక్కడ తీసుకుని పోతారా? అంగడిలో అమ్ముతారా? ఎవరో నంబర్ ఉందా? ఏదో చెప్పు. ఆయన ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్. నంబర్ ఉందా? ఉన్నది సార్. ఫస్ట్ టైం కూడా తోడుప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇది వస్తుంది. ఈ టూల్ గేట్ దాటి ఈ ఒక్క బండి కాదు, డైలీ 40 నుంచి 50 బండ్లు ఈ బహదూర్పురా స్లాటర్ హౌస్కి వెళ్తుందని మాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ బండి డ్రైవరే మాకు చెప్తుండు. ఈ బండి డ్రైవర్ ఏం చెప్తుండంటే, మేము బహదూర్పురా స్లాటర్ హౌస్కి తీసుకొని వెళ్తున్నామని డ్రైవర్ చెప్తుండు. నేను అడిగిన డ్రైవర్కి, ఇంకా ఎన్ని ఇట్లాంటి బండ్లు వస్తాయంటే 50 నుంచి 60 బండ్లు చాలా వరకు వస్తాయండి అని ఈ డ్రైవర్ అనుకుంది. నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా, ఈ ఆవులని కోసేది టోటల్ బ్యాన్ ఉంది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది. దానికి వ్యతిరేకంగా దానికి వీళ్ళు ఓపెన్గా ఈ బండ్లు ఈ ఆవులు కోయనికి తీసుకుని వెళ్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నా. ఈ చోడుప్పల్ పోలీసు వాళ్ళు కానీ, మా కమిషనర్ గారు కానీ ఏం చేస్తున్నారు అంటే, ఏం చర్యలు మీరు తీసుకోరా? ఒక 2 కానిస్టేబుల్ ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో పెడితే, ఈ టోల్ గేట్ చెక్ పోస్ట్లో పెడితే మాలాంటి వ్యక్తులు ఎందుకు వస్తారు? కార్యకర్తలు ఎందుకు వస్తారు? ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ఎవరైనా ఆవులు కోయనికి తీసుకొని వెళ్తే, ఆ బండి కనబడితే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే ఆ కడుగోలు పైన ఏం యాక్షన్ తీసుకుంటలేరు. కానీ నువ్వు ఎవరు, నీకు ఏం అధికారం ఇచ్చినారు, అసలు నీకు బుద్ధి ఉందా అని
ఆ కార్యకర్త పైన లాఠీ చార్జ్ చేసి ఆ కార్యకర్తకి కేసు బుక్ చేస్తున్నారు. ఈ విధంగా పోలీసు వాళ్ళు వన్ సైడ్ పనిచేస్తున్నారు మన తెలంగాణ పోలీసు. నేను ఇవాళ చెప్పేది ఒక్కటే, ఇవాళటి నుంచి మేము ఫీల్డ్లో ఉంటాం. ఇవాళటి నుంచి ప్రతి మా ఒక్క కార్యకర్త ఫీల్డ్లో ఉంటారు. ఒక్క ఆవు కడ కాకుండా మేము వాళ్ళకి కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం. నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా, మీరు సహకారం ఇస్తారా, లేక ఇదే ఆవులు పట్టుకొని మొత్తం రోడ్ పైన ఇడవాలా, లేక కమిషనర్ ఆఫీస్ కన్నా మొత్తం ఆవులు మొత్తం రోడ్ పైన ఇడ్చి మేము ధర్నా ప్రదర్శన చేస్తాం, మేము ప్రొటెక్ట్ చేస్తామని నేను పోలీస్ అధికారులకి చెప్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మీరు నేను కట్టర్ హిందూ, నేనంతా హిందూ ఎవరు లేరు అని మీరు మాట చెప్తారు. మీరు ఏ పంతులకి మీరు అడుగుతారు, ఆ పంతులకి అడగండి. ఆవులని కోస్తే ఎంత పాపం మనకు వస్తుంది. మీ స్టేట్లో వేల సంఖ్యలో ఆవులని కోసేస్తున్నారు. ఆ పాపం వాళ్ళకి తలుగుతుంది, కానీ మీకు కూడా తలుగుతుంది. ఒక మాట యాద్ పెట్టుకోండి, గౌమాతని ఎవరైనా కోస్తే ఆ పాపం తలుగుతే సర్వనాశనం అయిపోతారు. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మాట మీరు యాద్ పెట్టుకోండి. కనీసం ఈ ఆవులని, ఈ దొడల్ని, ఈ ఎద్దులని కాపాడాలని నేను ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేస్తున్నాను. गाड़ी दिख गई हमें, बस उसको चेस कर रहे, गाड़ी मिल जाएगी. बहुत भगा रहा है वो, और कितना भगाएगा, अपनी स्पीड से तो ज़्यादा नहीं भगाएगा वो. बस गाड़ी मिल रही है, अभी सामने देख सकते हैं गाड़ी. ఏంది దేవేందర్ ఎవరు? నీకు దేవేందర్ నంబర్ నీ దగ్గర ఫీడ్ ఉందంటే ఆ దేవేందర్ చెప్పు, నాకు గుర్తుపడతావా? ఆ దేవేందర్కి చెప్పు, చాలా బ్రోకరిజం చేస్తున్నాను, నా చేతికి దొరికితే సంపేస్తాను చెప్పు. ఆ దేవేందర్కి చెప్పు, చాలా కంప్లైంట్స్ నా దగ్గర ఉన్నాయి. దేవేందర్కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీలాంటి వ్యక్తులకి ఆయన సపోర్ట్ చేసి మొత్తం స్లాటర్ హౌస్కి పంపిస్తున్నాను బండ్లు. నా చేతికి దొరికి ఆ ఖాజా సెట్ ఎవరు? ఖాజా సెట్ అని కాల్ వస్తున్నాయి మీకు. పేరు చెప్పు, ఎక్కడ తీసుకొని వెళ్తున్నా అన్ని పేరు చెప్పు బిడ్డ, లేకపోతే నీకు కూడా ఇదో యాద పెడుతా. లోపడినాడు లోపడినాడు.